పెళ్లికి తెల్లవారుజామున బయలుదేరింది ఊరేగింపు. ఎక్కడి నుంచి? కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు. గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అబ్బా వెలిగిపోతున్నాడు, ఆయనేనా మా అల్లుడని. కాలం మా సూర్యుడు దిక్పాల పిల్లలు. ఆమె వెనకొస్తున్నాడు. ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు దునపోతు మీద, ఆయన ఎవరు? మీ అల్లుడు కాదు, వెనకబెట్టు ధర్మరాజు. ఆమె కాదు, అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు, ఎవరు? చంద్రుడు, మీ అల్లుడు కాదు. ఈయన ఎవరోనయో చాలా అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కాంతులీనుతున్నాడు. బ్రహ్మగారు మీ అల్లుడి దగ్గర పురోహితుడు, మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన మీ అల్లుడు కాదు. ఓ ఆయన వెళ్ళిపోయాడు. ప్రదోషమేళ అయిపోయింది. రాడు వెడుతూనే ఉంది. ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వాళ్ళ. ఆఖరికి ఒక ఆయన వచ్చాడు. చుట్టూ భూత ప్రేత పిశాచాలు ఉన్నాయి, ప్రపదకణాలు ఉన్నాయి. మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు. అడగలేదు మేనకాదేవి ఆయన మక్కుడా. నారదుడే చెప్పాడు, ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్టు దిగి వెళ్ళిపోయాడు. ఈవిడ గబా మెట్టు దిగి తిన్నగా పార్వతి దగ్గరికి వెళ్ళి, నిన్ను చంపి నేను చచ్చిపోతా, వాడా దొరికాడు నీకు కనుక తపస్సోట అడలుడు ఏమిటే ప్రపంచంలో తన కన్యాదానానికి తన త్రికరణ శుద్ధి లేకుండా చూసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకుని అవమానాలు పడి పెళ్లి చేసుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదాహరణుడు పరమశివుడు.